గట్టిగా శ్రీకృష్ణ ఇందిరా గణేష్ మండలి వారికి స్వాగతం సుస్వాగతం. ఆ తర్వాత వీరికి జ్ఞాపికల్ని అందించాల్సిందిగా మరి మా సంస్కార భారతి జ్యేష్ఠ కార్యకర్త మార్చెట్టి మారుతి గారు వేదిక మీద ఉన్నారు. వారు 1990లో సంస్కృతి గారు వీరికి జ్ఞాపకాన్ని అందజేస్తారు. పిల్లలు మీరు గట్టివ్వండి స్వామీజీ. గట్టిగా చప్పట్లతో చిన్నారులను అభినందిద్దాం. మారుతి సార్ గారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యారు. ఇక్కడ ఈ సామాజిక సేవ చేస్తూ మా ఉద్యోగుల్లో కూడా ఒక ఉత్సాహాన్ని నింపేవాళ్ళు. వాట్ ఈజ్ ద హిందూయిజం, వాట్ ఈజ్ ద ఆర్ఎస్ఎస్ అనే ఒక మెసేజ్ తెలియకుండా మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేశారు. కాబట్టి మారుతి సార్ కొరకు ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఒకరు మీరే మాకు మార్గదర్శకం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వీరి స్ఫూర్తితో మనం కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. గట్టిగా ఒకసారి వీరికి చప్పట్లతో అభినందిద్దాం. మొట్టమొదటిసారిగా బోరగంపి గ్రామంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో 15వ తారీఖున నిమజ్జనోత్సవం గ్రాండ్ గా జరిగింది. దానికి ఆర్థికంగా సహకరించినట్టు ఈగ మురళి గారికి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. వయసు చిన్నదైన పెద్ద మనసుతోటి బోరగం గ్రామానికి పక్కవారు బాధపడుతుంది. వీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. మంచి ఎక్కడున్నా అభినందించాల్సిందే. గట్టిగా ఒకసారి మన అభినందనలు తెలియజేద్దాం. గణేష్ మండలి వారికి స్వాగతం సుస్వాగతం. గణేశుని రథంలో చక్కగా అలంకరించుకొని ముందుకు కదులుతున్న వారికి స్వాగతం సుస్వాగతం. వీరిని సన్మానించవలసిందిగా ఇప్పకాయల హరిదాస్ స్వామి గారిని, మా సంరక్షకులు ఎండెం రఘు గారిని, మార్చెట్టి మారుతి గారు కూడా ఇక్కడ రావాలి. మధ్యలో సంస్కార భారతి సదస్యులు మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో మనం అభినందన తెలియజేద్దాం. శ్రీ సాయి బాల గణేష్ మండలి వారు చక్కగా అలంకరించుకొని చిన్నపిల్లలతో కలిసి నిమజ్జనం పైన సాగుతున్నారు. బోరగంపి గ్రామంలో గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. బోరియన్ గ్రామంలో పౌరాణికాలకు పెట్టింది పేరు. ఆ పెట్టని కోట కిసాన్ గణేష్ మండలి కాబట్టి ఒక 30-40 సంవత్సరాల క్రితం బోరియన్ ప్రజలందరికీ, ఇల్లిటరీ పీపుల్ అందరూ కూడా వీళ్ళందరికీ రామాయణ భారతాలు అంటే వాళ్ళ ద్వారా కిసాన్ గణేష్ మండలి వారికి ఉత్తమ పురస్కారం సంస్కార భారతి వేదిక మీద ఈ బహుమతి అందుకునే అదృష్టం వాళ్ళకి రాసి పెడుతుంది. కాబట్టి అక్కడ వర్షం వచ్చి అర్ధాంతరంగా కార్యక్రమం అయిపోయింది. ఇంతవరకు వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి పురస్కారాన్ని స్వీకరించబడి కిసాన్ గణేష్
వినాయక గణేష్ మండలి వారికి స్వాగతం సుస్వాగతం. లాక్సీ కళా గణేష్ మండలి వారికి స్వాగతం సుస్వాగతం. లాక్సీ కళా గణేష్ మండలి వారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చప్పట్లతో చిన్నారని అవన్నీ వదాం. అదిగో మన ముందుకు వస్తున్న ఆ ముందు ధ్వజాన్ని అలంకరించారు. ముందుకు విఘ్నేశ్వరుడి రథాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. వాటికి సంస్కార భారతి వేదిక పక్షాన స్వాగతాలను దేవతావనితం లోకైక దీపాంకురం శ్రీమన్మదకటాక్ష విభవ బ్రహ్మేంద్ర గంగాధరం స్వం త్రైలోక్యం పుటిమన్ సంస్కృతం వందే ముకుందం ప్రియం జటాధరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. సద్గురు దత్తాత్రేయమహం భజే. నా తల్లిదండ్రులకి, నా గురుదేవులకి, సమస్త దేవీ దేవతలకి, ఈ యొక్క సంస్కార భారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహక వర్గానికి, ఈ వేదిక ముందు ఉన్నటువంటి మాతృమూర్తులు మరియు సోదరి సోదరులైనటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరి ఆత్మలకి శిరస్సు మంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను. ఈరోజు మనం ఇంత ఆనందంగా ఇక్కడికి నిలబడడానికి కారణభూతమైనటువంటి ఈ దేశంలో మనం సుఖశాంతులుగా నిలబడడానికి మూల పురుషుడైనటువంటి మొట్టమొదటి బాలగంగాధర్ తిలక్ గారికి మనమందరం కూడా వందనాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే హిందూ సమాజాన్ని సంఘటితపరచడానికనే దృష్టికోణంతో గణేష్ ఉత్సవాలని పేరుతోటి ఛత్రపతి శివాజీ యొక్క ఉత్సవాల పేరుతో సమాజాన్ని ఐక్యమత్యం చేయడానికి ఆనాడు ప్రారంభించినటువంటి
ప్రపంచంలోనే ఈ యొక్క గణేష్ ఉత్సవాలు నిర్వహించవచ్చు. హిందూ ఐక్యతని చాటు చెప్పే విధంగా ఒకప్పుడు మనము హిందూ అని చెప్పుకోవడానికి వంట రూమ్లోకి వెళ్ళి నేను హిందువులని చెప్పుకొని బొట్టు పెట్టుకునేటటువంటి వాళ్ళం. ఇవాళ నడి రోడ్లోకి వచ్చి ఏ దేశంలో లేనటువంటి సుఖశాంతులు భారతదేశంలో సుఖంగా బతుకుతున్నాయనేటటువంటి నిదర్శనం ఏదైతుందో ఈనాడు జరుగుతున్నటువంటి పక్క దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలను చూసినప్పుడు విదేశీయులు కూడా ఈ భారతదేశాన్ని చూసి మేము తెలుగు అంటూ ఉంటే భారతదేశంలో బతుకుతాం అనే దృష్టికోణంతో వేరే దేశంలో కూడా మాకు భారతదేశం లాంటి వ్యక్తులు ప్రధానమంత్రులు మాకు కావాలి, మేము భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని. కానీ ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి అనేక రకాలైనటువంటి కారణాన 1948వ సంవత్సరంలో దేశాన్ని 3 ముక్కలుగా చేశారు. ఇవాళ మనం లాహోర్ అనుకుంటున్నాం. లౌడీ పురుషుడు పుట్టినటువంటి లాహోర్ ఏ దేశంలో ఉంది ఈనాడు? మన దేశంలో లేదు, పక్క దేశంలో ఉంది. పంజాబ్ అంటే 5, పంజ్ అంటే 5, ఆబ్ అంటే నదులు. పంజాబ్ ఆ 5 నదులు ప్రవహించినటువంటి దేశం మనది. కానీ ఇవాళ మన దేశంలో 2 నదులు ప్రవహిస్తున్నాయి, గుర్తుంచుకోండి. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అని పేరు పెట్టి పిలుస్తున్నటువంటిది ఒకప్పుడు గాంధారీ దేశము, ఇవాళ మన దేశంలో లేకుండా పోయింది. అఖండ భారత నిర్మాణం కావడానికి ఎవరైతే విదేశీయులు చెప్తున్నారో 240వ సంవత్సరంలో ఇదంతా ఏకం చేస్తామని, ఇప్పుడు మనం చెప్తున్నాం 240వ సంవత్సరంలో అఖండ భారత నిర్మాణం జరగబోతుందనేటటువంటి సూచన మనకు రానే వస్తుంది. అందులో భాగంగానే వారణాసిలో వెలిసినటువంటి కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించినటువంటిది కావచ్చు, 500 సంవత్సరాల విదేశీ శక్తులలో మునిగిపోయినటువంటి అయోధ్య శ్రీరామచంద్రుని యొక్క భూమి కావచ్చు, 370వ అధికారానికి సంబంధించినటువంటి కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన విషయం కావచ్చు. వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి సాధించుకోవడం కాదు, సమాజం సాధించుకోవడానికి ముందుకు వచ్చినది. కాబట్టి హిందూ బంధువులారా ఇటువంటి కార్యక్రమాలలో ఈ కార్యక్రమాలలో ఆనందంగా చూసి కాకుండా మనకు ఒక మెసేజ్ వచ్చింది అంటే, మనకు ఒక భారతదేశం నుండి మెసేజ్ వచ్చిందంటే దాన్ని అందరం ఫార్వర్డ్ చేయాలి. మనకి ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి ఒక వక్తబోర్డుకు సంబంధించినటువంటి విషయంలో అందరినీ మెసేజ్ చేయమని చెప్పాం. కానీ మన ఇంకా హిందువులు నిద్రపోతున్నారేమో అనేటువంటి స్థితి నిర్మాణం అవుతున్నది. దయచేసి వక్తబోర్డుకు సంబంధించినటువంటి దానిలో ఎవరికి వ్యతిరేకమైనటువంటిది కాదు, సమాజం యొక్క శ్రేయస్సు గురించి అనేటువంటి విషయాన్ని మనం సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దృష్టికోణంతోనే చిన్నగున్నప్పటి నుండే విద్యార్థులకు చిన్నారులకు సంస్కారంతో పాటు సమాజం యొక్క స్పృహను కలిగించాలనేటువంటి దృష్టికోణంతోనే సంస్కార భారతి అనేటటువంటి సంస్థను ఏర్పడి సంస్కార భారతి చిన్నపిల్లల్లోనే దైవభక్తి, దేశభక్తి, దేశం అనేటువంటి దృష్టికోణంతో ఈ నిర్మాణమైనటువంటి ఈ యొక్క సంస్కార భారతి గత 18 సంవత్సరాల నుండి అకుంఠితంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. కాబట్టి హిందూ బంధువులారా మనం కూడా ఇక మన సమయం ఆసన్నమైనది. కాబట్టి అందరం కూడా మన పిల్లల్ని ఉసుగొల్పండి, మేలుకొల్పండి, హిందూ ధర్మాన్ని గురించి చెప్పండి. ఈ విషయాన్ని మన ఇంట్లో నుండి చెప్పడం మొదలు పెట్టాలి. అందు గురించి అన్నాడు, అమంతరం అక్షరం నాస్తి నాస్తి మూల మనోషోధం అయోగ్యో పురుషో నాస్తి యోజన ఇవల్ల మనం యోజన చేయకపోతే ప్రతి అక్షరము ఏదో ఒక మంత్రానికి ఉపయోగపడుతుంది, ప్రతి వృక్షము ఏదో ఒక ఔషధానికి ఉపయోగపడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన భక్తులు కష్టాలు అవుతాయి. కాబట్టి ఇప్పుడైనా మనం మేలుకొని మన పిల్లల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు అందించాలనేటువంటి దృష్టికోణంతో ఈ యొక్క గణేష్ ఉత్సవాలు 11 రోజులు వారి యొక్క పూజలను అందుకొని నిమజ్జనానికి వెళ్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దుష్ట గ్రహాలన్నింటినీ తీసుకెళ్లి ఆ యొక్క గంగా నదిలో కలపడం జరుగుతుంది. ఆ కలిపినటువంటి ఆ గంగా చెత్తనంతా తీసుకెళ్లి మనం అది అయిపోయింది. మనం ముందు తరానికి ఏది అందించాలనేటటువంటి విషయం ఏదైతుందో సంస్కార బాధ్యతతో పాటు భగవద్గీత, రామాయణం ఏవైతే ఉన్నదో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క పాదపూజ కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ ఫిబ్రవరి 14వ తేదీ ఏదో అనుకుంటారు, ఫిబ్రవరి 14వ తేదీ తల్లిదండ్రుల యొక్క పాదపూజ కార్యక్రమం. ఈ విధంగా ఏదైతుందో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సంస్కార భారతికి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా వారికి విరామం ఇస్తున్నాను. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్.
చేస్తున్నందుకు సంస్కార భారతి వేదిక పక్షాన వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా
అదేవిధంగా మన ముందు మరాఠీ సాంప్రదాయంతో నృత్యాన్ని చేస్తూ విఘ్నేశ్వర స్వామిని ఆరాధిస్తూ ముందుకు కదులుతున్న గణేష్ మండలి వారికి భక్తజనులందరికీ
నంగిట చక్క నంగిట నంగిట చక్క చక్క దిగినతో చక్క దిగినతో చక్క దిగినతో భగవంతుని సన్నిధి చేరుకునే ఒక మార్గం. అట్లాంటి అద్భుతమైన మార్గాన్ని వీళ్ళు ఎన్నుకున్నందుకు వీరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మా సంస్కార భారతి కందకుర్తి ఆనంద్ గారు ముందుకు రావాలి. గుండి మల్లేష్ గారు నిలబడాలి. తర్వాత మాడిశెట్టి మారుతి గారు, మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా సార్ మోహన్ రెడ్డి గారు, తర్వాత తుమ్మా సాయి ప్రసన్న గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరూ ఒకసారి లైన్గా నిలబడదాం. రమేష్ గారు, కరిపి రమేష్ గారు ముందుకు రా. ఆర్కే పక్కకి రండి. రాజ్కుమార్ గారు పక్కకి. గోలా హనుమాన్ చౌక్ శ్రీ యువ హిందూ గణేష్ మండలి వారికి స్వాగతం, సుస్వాగతం. నిమజ్జనం వైపు తరలి వెళ్ళవలసిందిగా వారిని ప్రాపాలన్న అంటేనే మాకు ఆనందంగా ఉంటుంది. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, మన ఆత్మీయులు గట్టిగా చెప్పండి. స్వాగతం, సుస్వాగతం. బోలో గజానన మహారాజ్ కి. ఇప్పుడు చిన్నారులది ఒక చిన్న నృత్యం, అది వినోద్ సార్ మరి అందరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ గంగారత్నం గారు, నారాయణ గారు, మరి వినయ్ గారు చెమ్మ చెమ్మ సాంగ్ తో మన ముందుకు వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో రామ రామ జయ
को संभालो। మరియు पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति गणपतिमहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्माणां ब्राह्मणस्पदानश्रीन्नोतिभिः श्रीदुर्गादानं प्रणो देवी सरस्वती वाजे वाजिनी एव ते धीनामविक्रियवतो कोलकाता भगवान की। సూరన్న దేశవ్యాప్తంగా తెలంగాణలో ఇందూరు నగరంలో వీధి వీధిలా గణపతులను ప్రతిష్ఠించి గత 10 రోజుల నుండి అంగరంగ వైభవంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా గణపతి మండపాల్లో పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేసుకొని ఈరోజు చతుర్దశి రోజున ఆ గణనాథుడు తన తల్లి ఒడిలో గంగామాత ఒడిలో వెళ్ళటానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈరోజు హిందువులందరికీ, భారతదేశ ప్రజలందరికీ చాలా శుభదినం. ఒకవైపు గణనాథుడు తన తల్లి ఒడిలో వెళ్తూ ఉంటే, ఇంకొక వైపు మనందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా. అదేవిధంగా రజాకర్ల సంఖ్యలతోటి తెలంగాణ విమోచనం రాక్షస పాలన నుంచి విమోచనం చెందిన దినము ఈరోజు సెప్టెంబర్ 17 కావడము నిజంగా కూడా సంతోషదాయక విషయం. అదేవిధంగా విశ్వకర్మ జయంతి కూడా, ఇవన్నీ కలిసి రావడం అనేది నిజంగా చాలా శుభదినం. ఇది రోజు ఈ శుభదినాన హిందూ బంధువులందరికీ ఈ గణపతి నవరాత్రులు మరియు ఆ గణనాథుని గంగా ఒడిలో వెళ్ళడానికి సిద్ధమవుతున్న సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, సోదర సోదరులకు, పెద్దలకు, ఆర్ఎస్ఎస్ పెద్దలకు మరియు అనేక సంవత్సరాల నుండి మన ఈ రథం ఏదైతే ఉందో ఇందూరు నగరంలో, రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక రథము ఇందూరు నగరంలో ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం. దాన్ని నిర్వహిస్తున్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుండి మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా గణపతులను ఆహ్వానిస్తూ ఇక్కడ గోలంబాల్ చౌరస్తాలో నిర్వహిస్తున్న సంస్కార భారతి సభ్యులందరికీ కూడా నేను తెలవది నమస్కరిస్తా ఉన్నాను. ఏదైతే బాలగంగాధర్ తిలక్ హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణపతి చవితి, గణపతి నవరాత్రులు ఈరోజు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అస్సాం వరకు ఏ నగరంలో చూసినా, ఏ వీధిలో చూసినా
గణపతి బొప్ప మోర్య, గణపతి బొప్ప మోర్య. సంవత్సరంలో వస్తున్న మన హిందూ పండుగలలో అన్నిటికైనా పెద్ద పండుగ, గొప్ప పండుగ. ఎందుకంటే ఈ 10 రోజులు మనం అందరం కూడా ఒక సోదర సోదరిమణి భావంతో కలిసికట్టుగా చేసుకునే అతిపెద్ద పండుగ ఈ గణపతి నవరాత్రుల పండుగ. ఏదైతే ఈ 10 రోజులు మనం ఐక్యంగా ఉంటామో, తిలక్ గారు వారి ఆశయాలకు అనుగుణంగా మనం ఈ విధంగా ముందుకు పోతున్నామో, భవిష్యత్తులో కూడా మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. హిందూ నగరంలో కానీ ఇంకెక్కడైనా కానీ హిందూకు ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నానే విధంగా మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరితో పాటు నేను కూడా సిద్ధంగా ఉంటాను, మీకు తోడుగా అండగా ఉంటానని మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హిందువుల పైన దాడులు కానీ, హిందూ మహిళల పైన అరాచకాలు కానీ చూస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి హిందువుల ఐక్యత కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ఆ గణనాథుని ఆశీర్వాదం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గణనాథుని మనము అన్ని విఘ్నాలు తొలగాలని మనం పూజ చేస్తాం. రాబోయే సంవత్సరం వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్ని కూడా తొలగిపోవాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి ఈ శుభదినాన నా హిందూ ప్రజలకు, యువకులకు, చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, భారత్ మాతాకి శ్రీరామ్. ఒక చిన్న జ్ఞాపిక అన్న చేతుల మీదుగా అందిస్తూ ఉన్నాం. బోలో గజానన మహారాజుకి. అంగరంగ వైభవంగా జరుపుకొని అద్భుతమైనటువంటి ఇందూరు నగరానికి, ఇందూరు ప్రజలకి, ప్రతి ఒక్కరిని కూడా మరి పునీతుల్ని చేస్తూ, ప్రకృతిని సైతం పరిరక్షిస్తూ, అందరినీ ఆశీర్వదిస్తున్న ఆ విఘ్నేశ్వరుడు నిమజ్జనం వైపు తరలి వెళుతున్న ఈ శుభ సందర్భంగా రథారు అద్భుతంగా అలంకరించుకొని, రథారూఢుడై విఘ్నేశ్వర స్వామి వృషభ రాజాలను తోలుకొని, ఆ వృషభాలు పరమేశ్వరుడి యొక్క వాహనాలు. విఘ్నేశ్వరుడి ఎలక వాహనం. ఆయన ఎలక వాహనం మీద, రథం మీద కూర్చున్న ముంగట మాత్రం వృషభాలు ఆ పరమేశ్వరుడు. మనసున మలినం కడిగేద్దాం, అందరము హిందువులం, అందరము హిందూ కలిసొచ్చిన మన సోదరులా, చేరదీయగా కదిలొద్దాం, అందరము హిందువులం, అందరము హరిజన గిరిజన బంధువులు, హరిజన ఆగువంకలు, ప్రకృతికి అవి అందాలు. ప్రపంచంలోనే అనేక దేశాలలో, దాదాపు అరబ్ దేశాలలో కూడా ఎంతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేసుకొని నేడు అనంత చతుర్దశి సందర్భంగా ఈరోజు ఇంతకుముందు సూర్యనారాయణ గారు చెప్పారు, ఈరోజు మనం సార్వజనిక గణేష్ మండలి గత
80 సంవత్సరాలైనటువంటి సార్వజనిక గణేష్ మండలికి స్వాగతం తెలియజేస్తూ ఇలాంటి ఈ కార్యక్రమం ద్వారా సమాజాన్ని ఇంకా జాగృతం చేయాలని సార్వజనిక గణేష్ మండలిని కోరుతున్నాం. కాబట్టి ఈరోజు ఎంతో వైభవపేతంగా జరుపుకునేటటువంటి ఈ నిమజ్జనోత్సవాల్లో మన యొక్క నిజమైన స్వాతంత్ర దినోత్సవం ఈరోజు అంటే ఒక సమున్నతమైనటువంటి గౌరవాన్ని తీసుకుని వచ్చారు. ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు, రష్యా లాంటి దేశాలు కూడా ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రిని పిలిచి వారి సారథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటటువంటి కావాలంటే ఈ దేశంలో హిందుత్వం అంటే ఇది మతము కాదు, ఈ దేశంలో హిందుత్వం జీవన విధానం. హిందుత్వంలో మతాలు ఉన్నాయి, శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణపత్యం. ఇది ధర్మం. ధర్మాన్ని రక్షించుకుంటేనే దేశం రక్షించబడుతుంది. దేశం ఎటుపోతే నాకేంటి అనుకుంటే మనము జీవించలేము. హిందూ సమాజం అంతా ఏ విధంగా అయితే బాల గంగాధర్ తిలక్ సార్వజనికమైనటువంటి పద్ధతిలో గ్రామ గ్రామాన గల్లీలో గణేష్ నవరాత్రులు చేస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేశారో ఆ విధంగా మనంతా కూడా సంఘటితంగా ఉండి మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో హిందూ ధర్మం అనే సంఘటితం కావడం అనేది ఈ యుగావశ్యకత. త్రేతాయ మంత్రశక్తిశ్చ జ్ఞానశక్తి కృతే యుగే, ద్వాపరే యుద్ధశక్తిశ్చ సంఘే శక్తి కలౌ యుగే. కృతయుగంలో జ్ఞానశక్తి, త్రేతాయుగంలో మంత్రశక్తి, ద్వాపర యుగంలో యుద్ధశక్తి ఈ సమాజాన్ని, ధర్మాన్ని సంరక్షించేవి. మరి కలియుగంలో ఏ శక్తి ధర్మాన్ని కాపాడుతుంది? సంఘే శక్తి కలౌ యుగే. సంఘటితమైనటువంటి కార్యశక్తి మాత్రమే ఈ దేశంలో ధర్మాన్ని కాపాడుతుంది. అలాంటి సంఘటితమైనటువంటి శక్తిని మనం నిర్మాణం చేయాలి. కానీ ఈరోజు మనము दर्शन मात्रे मान शरणे मात्रे मान नापूर्ति जय देव जय देव रत्ना कंजकहारा गौरी कुमारा चंदनाची होगी कुमकुम केशरा धीरे ललिता मुकुट शोभा तोहारा सुन सुन तीनों पूरे चरणे भागरिया मंगलमूर्ति हो श्री मंगलमूर्ति दर्शन मात्वा संकट पावाले निर्वाणी रक्षा सुरवर वंदना जय देव जय देव जय देव जय मंगलमूर्ति हो श्री मंगलमूर्ति दर्शन मात्रे मान चरणे मात्रे मान कामना मूर्ति जय देव जय देव कामना मूर्ति जय गणेश जय गणेश जय गणेश देवा माता जागी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जागी पार्वती पिता महादेव मान करे फूल करे आम करे देवा भागवत का भोग लगे नंद करे देवा जय गणेश जय गणेश जय गणेश माता जागी पार्वती पिता महादेव
ఇందూరు నగర ప్రజలందరికీ కూడా ఇవాళ శోభాయాత్ర రూపంలో తల్లి ఒడికి చేరుతున్నటువంటి ఆ ఆదిదేవుని శోభయాత్రలో పాల్గొన్న మీ అందరికీ, మరి దశాబ్దాలుగా ఈ వేదికను నిర్వహిస్తున్నటువంటి సంస్కార భారతి పెద్దలకు, సహచరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మిత్రులారా, వెనకటికి గణేష్ మండల్లో భజన పోటీలకు రాత్రి మొదలైతుండే, సూర్యుడు ఉదయిస్తుండే, పోటీలు నడుస్తూనే ఉంటుండే. పోటీగా భజనలు జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో అది హృదయాలను అలరిస్తుండే. ఆ దేవదేవుని వేడుకునేటువంటి, అర్చించేటువంటి, పూజించేటువంటి ఆ భజనలు యూట్యూబ్లో కాదు, మన అందరం కూడా పాల్గొని ఆ రకమైనటువంటి భజనలను హృదయం ఉల్లాసం చెంది ఆ ఆదిదేవుడు కర్ణ చూపి మనల్ని ఆశీర్వదించేటువంటి విధంగా మరి ముందుకెళ్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా కోరుతూ, మరి ఏదైతే ఆ రోజు ఒక మండలి ముందటెళ్ళిందంటే ఆ తర్వాత బ్యానర్ పట్టుకొని ఇంకో మండలి వస్తూ ఉంటుండే. సస్యశ్యామల గణేష్ మండలి వెళ్ళిందంటే మార్కండేయ గణేష్ మండలి వస్తుంది. భారత్ గాంధీ గణేష్ మండలి ఇట్లా వస్తుంది. భారత్ గాంధీ విజయ్ గణేష్ మండలి ఇప్పుడు వస్తుంది. అంటే మరి నగరంలో ఉన్నటువంటి మండళ్ళన్నీ కూడా ఒకే లైన్ లో, ఒకే సోపులో వస్తుండే. నగర ప్రజానికం అంతా కూడా ఆ శోభాయాత్రను మరి మండల్లో అన్ని నగరంలో ఉన్నటువంటి గణనాథులను అందరినీ కూడా దర్శించుకొని, నమస్కరించుకొని ఆశీర్వాదాన్ని పొంది ఇళ్లకు పోయింది. మరి ఆ రకమైనటువంటి దానికోసం సార్వజనిక గణేష్ మండలి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రాబోయేటువంటి రోజుల్లో మరి ఒక చర్చ జరిపి ఆ రకమైనటువంటి దానికోసం అన్వేషించాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ, బోల్ గజానన మహారాజ్ కి గణపతి బొప్ప, గణపతి బొప్ప, అగలే వర్ష. ధన్యవాదాలు.